గురువుగారు, రిలేషన్స్‌లో గొడవలు, పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదనే సమస్యలు ఈ మధ్య మనం ఎక్కువ వింటూ ఉంటాం కదా! అవును. ఇలాంటివన్నీ జాతకాల ప్రభావం వల్లనా? లేకపోతే వాస్తు ప్రభావం కూడా ఉంటుందా? యాక్చువల్‌గా మనకి ఇవన్నీ ఆగ్నేయ దోషం వల్ల వస్తాయండి. ఆగ్నేయ దోషం ఉండటం వల్లనే ఇలాంటి మేజర్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఈ రోజుల్లో మనం ఎక్కువ ఈ కోర్ట్ కేసులు, ఈ వైఫ్ అండ్ హస్బాండ్ గొడవలు, కోర్ట్ కేసులు ఇలాంటివి చాలా ఎక్కువ వింటున్నాం. ఈ రిలేషన్స్ సరిగ్గా ఉండలేకపోవటం వలన. ఒకటి అండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఆగ్నేయం అంటే ఫస్ట్ మనకి వంటగది కూడా ఆగ్నేయం కిందే వస్తుందండి. మనము వంటగది కూడా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్‌గా వంటగది స్థలం ఏదైతే మనము వంట చేస్తామో ఆ పొయ్య సరౌండింగ్స్ ఇవన్నీ చాలా నీట్‌గా ఉండాలండి. ఏంటంటే ఫస్టు వంటగది, తర్వాత వాష్‌రూమ్స్ ఈ 2 మేజర్ అనమాట ఇంట్లో. ఈ 2 ఎట్టి పరిస్థితుల్లో చాలా నీట్‌గా ఉండాలి. అంటే మీరు లివింగ్ ఏరియాని కనపడే లివింగ్ ఏరియాని ఎంత బాగా క్లీన్ చేసుకొని పెట్టుకుంటారో డస్టింగ్ ఇవన్నీ చేసి, అలాగే వంటగదిని కూడా అదే విధంగా అంతకన్నా ఎక్కువగా మీరు నీట్‌గా పెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఇది. ఇది అందరికీ అంటే జెంట్స్ అనో, లేడీస్ అనో కాదు. ఇది ప్రతి ఇంటికి వర్తిస్తుందనమాట. నెక్స్ట్ ఇండివిడ్యువల్ హౌసెస్ వచ్చేసరికి ఈ ఆగ్నేయ దోషం ఎక్కడెక్కడ వస్తుందంటే మెట్లు అంటే ఆగ్నేయం అంటే తూర్పు దక్షిణం అనమాట. తూర్పు దక్షిణంలో మనం జనరల్‌గా మెట్లు అనేది తూర్పు ఫేసింగ్ ఇళ్లలో కడతా ఉంటారు. సో, తూర్పు ఫేసింగ్ ఉన్న దిక్కుకి ఇలాగా ఆగ్నేయంలో కట్టే మెట్లు ఏవైతే అంటే మెట్ల కింద మనకు ఒక ఓపెన్ స్పేస్‌లా వస్తదండి. ఎందుకంటే మెట్లు కన్‌స్ట్రక్ట్ చేయడానికి బీము, అక్కడ ఒక పిల్లర్ కన్‌స్ట్రక్ట్ చేయడం వలన అక్కడ రూమ్ కట్టుకోవచ్చని జెప్పేసి ఇదొక ప్లాన్ చేస్తా ఉంటారు జనాలు. సో, అలా రూమ్ కట్టి మళ్ళా దాని కింద బాత్రూమ్‌లు పెడతారు కొంతమందైతే. సో, అసలు బాత్రూమ్‌లు పెట్టే లెక్కనైతే ఖచ్చితంగా అసల ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఖచ్చితంగా కొట్టుకుంటానే ఉంటారండి. వాళ్ళకి డివోర్స్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో, ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో, ఎట్టి పరిస్థితుల్లో ఆగ్నేయంలో మనం మెట్ల కింద బాత్రూములు గానీ, ఆర్ ఎయిదర్ స్టోర్ రూములు గానీ ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. ఇదే కాకుండా ఇంకొక చిన్న విషయం ఉంటుందండి. ఏమవుతుందంటే కొంతమంది స్థలాలు చిన్నగా ఉన్నాయి అని అనుకుంటారు. బట్ స్థలం చిన్నగా ఉన్నప్పుడు కాంపౌండ్ వాల్‌ని ఆగ్నేయంలో వచ్చే మెట్లుని అసలు గ్యాప్ లేకోకుండా కన్‌స్ట్రక్ట్ చేసేస్తారు. అది కూడా ఆగ్నేయ దోషం కింద వస్తుందనమాట. ఆగ్నేయ దోషం వస్తుంది అండ్ ఓవరాల్ స్థలంలో బిల్డింగ్‌కి కూడా పూర్తి దోషం వస్తుందనమాట. సో, జాగ్రత్తగా కట్టే ముందు కొద్దిగా మనకి కాంపౌండ్ వాల్‌కి, మెట్లకి ఒక 4 అంగుళాలన్నా మినిమమ్ ఎయిర్ ఫ్లో అనేది జరుగుతూ ఉండాల. సో, అలాంటిది గూడా మనం జాగ్రత్తగా గమనించి కట్టుకునేటప్పుడు ఇలాగా గ్యాప్ వదిలి కట్టుకుంటే వల్ల మనకి ఆగ్నేయ దోషం ఉండదు. సో, ఇట్లాంటి ఇష్యూస్ ఆగ్నేయ దోషం వల్లే మెయిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. సో, ఇది మీరు గమనించి